ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది రెంట్ మోడల్లో. ఇంకా ఈ సర్వైవర్ థ్రిల్లర్ మూవీ అయితే అందరికి నచ్చే మూవీ అయితే కాదు. ఎందుకనంటే ఈ మూవీ మొత్తం ఎయిర్ బెలూన్ లోనే జరుగుతూ ఉంటుంది. దానివల్ల చాలా మందికి బోర్ కొట్టేస్తుంది. ఒకవేళ మీకు ఫాల్ మూవీ నచ్చుంటే ఈ మూవీ యావరేజ్ కనిపిస్తుంది. ఒకవేళ ఆ మూవీ అస్సలు నచ్చకపోయి ఉంటే ఈ మూవీ గురించి మీరు మర్చిపోండి. అసలు మీకైతే అసలు ఎక్కదు ఈ మూవీ. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్, ఒక స్ట్రేంజర్ ఉమెన్, వీళ్ళు ముగ్గురు కలిసి సరదాగా ఎయిర్ బెలూన్ లో కొద్దిసేపు తిరుగుదామని ఎక్కుతారు. అలా కొద్దిసేపటి తర్వాత ఎయిర్ బెలూన్ లో ఒక ట్రబుల్ వస్తుంది. ఆ ట్రబుల్ రావడం వల్ల ఎయిర్ బెలూన్ అలా మేఘాల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వీళ్ళు సేఫ్ గా భూమి మీదకి వచ్చారా లేదా, లాస్ట్ కి ఎంతమంది బతికారు అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వగానే లేట్ చేయకుండా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతారు. అది నాకు బాగా నచ్చింది. బట్ మూవీ వెళ్తున్న కొద్ది స్లో అయిపోతూ ఉంటుంది. అది తెలిసిందే, ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ అనేవి స్లోగానే ఉంటాయని. కానీ ఇలాంటి టెంప్లెట్స్తో వచ్చిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో ప్రొసీడింగ్స్ అనేవి మరీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు. జస్ట్ ఏదో అక్కడక్కడ థ్రిల్లింగ్ అనిపిస్తాయి కానీ కంటిన్యూస్గా ఒక పర్ఫెక్ట్ మీటర్లో ఉండదు మూవీ. కొంచెం ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది మూవీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. బట్ మరీ అది మనం అంతలా కనెక్ట్ అయ్యేలాగైతే అనిపించదు, జస్ట్ క్యాజువల్గా అనిపిస్తుంది అంతే. ఇంకా ఆ మూవీలో క్లైమాక్స్ అయితే దీనికి ఎలా చేసేస్తారా అనిపించింది. అక్కడ జరిగింది తప్పే కానీ మరీ ఎంత పెద్ద డిసిషన్ ఇంతూ తీసుకోవాల్సి వచ్చిందో అనేది అసలు అర్థం కాలేదు. చాలా ఇల్లాజికల్ గా అనిపించింది. ఏంటి ఇంత ఈజీని ఎలా చేయడం అనే టైప్ లో అనిపించింది. ఇంకా ఆ మూవీలో క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. బీజిఎమ్స్ అయితే పెద్దగా ఏం లేవు మూవీలో, జస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి. విఎఫ్ఎక్స్ అయితే ఇంకొంచెం చూసుకోవాల్సింది. కొన్ని చోట్ల చాలా క్లియర్ గా తెలిసిపోద్ది సీజీ యూస్ చేశారని. అంటే రియల్ గా ఎయిర్ బెలూన్ ఎక్కి షూట్ చేయలేదు కానీ హాలీవుడ్ మూవీ అంటే మినిమం విఎఫ్ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అందుకని అలా అన్నా. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే యావరేజ్గా అనిపించింది. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.